జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నిన్ను ఎవరు నమ్మడం లేదని బాధపడటం కన్నా ఎవరిని నమ్మించాల్సిన అవసరం నీకు లేదనుకుంటేనే ప్రశాంతంగా బతకగలవు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 11, 2026, బుధవారం. తిథి అష్టమి, తెల్లవారుజామున 4:19 వరకు, తదుపరి నవమి. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 10 గంటల వరకు, తదుపరి మూల. యోగము వజ్రము, ఉదయం 9:12 వరకు, తదుపరి సిద్ధి. కరణం బాలవ, మధ్యాహ్నం 3:08 వరకు, తదుపరి కౌలవ. తెల్లవారుజామున 4:19 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:18, సూర్యాస్తమయం సాయంత్రం 6:17. చంద్రోదయం రాత్రి 1:07. చంద్రాస్తమయం ఉదయం 11:25. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:08 నుండి 1:47 వరకు. యమగండం ఉదయం 7:48 నుండి 9:18 వరకు. గుళిక కాలం ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 12:08 నుండి 1:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:42 నుండి 5:30 వరకు. శుభ గడియలు ఉదయం 6:33 నుండి 7:47 వరకు. తిరిగి సాయంత్రం 4:20 నుండి 6:26 వరకు. మార్చి 11, బుధవారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, తెల్లవారుజామున 4:19 వరకు ఉంది, తదుపరి నవమి. అష్టమి, నవములను మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 10 గంటల వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 10 గంటల వరకు మేష రాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 10 గంటల వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: శీతలాష్టమి 2009 సంవత్సరంలో వన్డే క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన భారతీయుడుగా వీరేంద్ర సెహ్వాగ్ గారు రికార్డు సృష్టించారు. 1999 సంవత్సరంలో అమెరికాలోని నాస్డాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ అవతరించింది. మరాఠా సామ్రాజ్య స్థాపకులైన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పెద్ద కుమారులు సంభాజీ మహారాజ్ గారి వర్ధంతి. రోగాలను రాగాలను సరిచేసిన సవ్యసాచి పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి వర్ధంతి. పెన్సిలిన్ ని కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగో గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 11, బుధవారం.
దినఫలాలు ఒక్క మాటలో మేషరాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి మంచి మనసును చాటుకుంటారు. సింహరాశి సుఖమైన జీవనం ఉంటుంది. కన్యా రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. తులారాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. వృశ్చిక రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. ధనుస్సు రాశి పరిస్థితులు గందరగోళంగా అనిపిస్తే చక్కటి ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. మకర రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. కుంభరాశి ప్రశాంతంగా గడుపుతారు. మీన రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.